మన తెలంగాణ స్టేట్లో గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ధర్నాను పెట్టి ఎవరి ల్యాండ్ వాళ్ళు చేసుకున్నాగా ఆ భూమి సాగు చేసుకొని వాళ్ళ జీవితాలు నడుపుతూ ఉంటే రైతులు ధరణి పేరుతో కొన్ని స్వార్థాల కొరకు కొన్ని ల్యాండ్స్ ఉపయోగించడానికి మన ధరణి పేరుతో చాలామంది పట్టలు రాక సెటిల్ కాక కనీసం వాళ్ళకు రైతు బంధు కూడా రాకుండా ఎక్కడైనా అవసరం ఉంటే బ్యాంక్ లోన్ కూడా తీసుకోకుండా ఈ విధంగా మన నిజామాబాద్ డిస్టిక్లో నియర్లీ 50,000 అప్లికేషన్స్ పెట్టుకున్నారు. 50,000 అప్లికేషన్లో 42,000 ఇప్పటి వరకు మనం క్లియర్ చేసాం. మళ్ళీ ఇంకో 7,000 ఉన్నాయి. 7,000 కూడా క్లియర్ చేయడానికి అంటే ఎక్కడన్నా కొన్ని టెక్నికల్లీ కొన్ని కోటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి పక్కన పెట్టేసి తత్వమే అన్నీ రేపు బోధన కాన్స్టిట్యున్సీ నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ తహసీల్దార్లు అక్కడ స్టార్ట్ చేసుకుంటూ ఆర్డీఓలు కూడా పోయి అన్ని విధాలుగా క్లియర్ చేయాలని ఈరోజు డిస్కషన్ చేసుకోవడం జరిగింది. మనం ఏమేం చేయొచ్చు మన గైడ్లైన్స్ ప్రకారం అవన్నీ చేయడానికి మన అధికారులు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా రైతులు ఏదైతే పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయో దాని ప్రకారం రైతులు అప్లికేషన్ పెట్టుకున్న ప్రకారం మన అధికారులు చేస్తారు. కొన్ని మట్టుకు వాళ్ళ చేతులు లేని దాని మీద డిస్కషన్ మళ్ళీ తర్వాత చేసుకుందాం. కాబట్టి ఐఐటి అన్నీ మొత్తం కంప్లీట్ చేయించుకోవాలి. ఎక్కడ కూడా ఆఫీసర్లు మీకు సహకరిస్తారు, మీరు కూడా వాళ్ళకి సహకరించాలి. ఒకవేళ ఎక్కడన్నా ఆఫీసర్లు ఏదైనా ఇబ్బంది పెడితే తప్పనిసరిగా కలెక్టర్ దృష్టికి తేండి, జేసీ గారి దృష్టికి తేండి, మా దృష్టికి తేండి. తెస్తే తప్పనిసరిగా అది మీకు ఏదే విధంగా అయితే అక్కడ అవకాశం ఉందో అవకాశాన్ని బట్టి మీ పట్ట ఇప్పేందుకు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. విడతల వారీగా తహసీల్దార్లు స్టార్ట్ చేస్తున్నారు. అవన్నీ ప్రాసెస్ చేసుకుంటూ మీకు 2 డేస్లో ఎన్నైనా ఏం కథ ఒక లిస్ట్ పెడతారు. ఆ లిస్ట్ పెడితే మీకు పాస్బుక్లు ఇవ్వడానికి కూడా కనీసం 1 మంత్ అవుతూ ఉంది. ఎందుకంటే ఆ ప్రింట్ బయటకు వెళ్ళి తీసుకొని చెన్నైలో ఏమో చేస్తున్నట్టున్నారు, అవన్నీ ప్రింట్అవుట్ తీసుకోవడానికి 1 మంత్ అవుతుంది. కాబట్టి మీరు ప్రాసెస్ అయితే ఏదైతే 7,000 రైతులు ఉన్నారో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి అధికారులు చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా మీరు ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవాలంటే నేను రైతులకు కోరుతా ఉన్నాను.